శనార్థులు పబ్లిక్ ఆర్తలు చూడనికే అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఇయాల్టి జోర్దార్ వార్తలు. లీడర్లు జనాల దగ్గరికి వచ్చిందంటే మస్తు హామీలు ఇస్తుంటారు. ఇగట్లనే వాళ్ళ పార్టీ వాళ్ళు నడుపుతున్న ప్రభుత్వం చేస్తున్న పనులను మస్తు గొప్పగా చెప్తుంటారు. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ మాత్రం గిట్లా మాట్లాడి అందరూ నోరెల్ల పెట్టేటట్టు చేసిండు. ఇంతకీ జూపల్లి సారు ఏం మాట్లాడిందంటారా? చలో మీరే ఇన్నుండ్రిగా. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు ఏ గురించి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో విధానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రయత్నం చేస్తా. ఇగో మంత్రి జూపల్లి సారు మాట్లాడిన ఈ మాటలే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసినోళ్ళ. నేనే మల్లోపారి గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళా మా ప్రభుత్వం వస్తుందో రాదో కూడా తెలియదు. అసంటప్పుడు నేను మీకు హామీ ఎట్లా ఇయ్యగలుగుతా? ఏదైనా నా వంతు ప్రయత్నం మాత్రమే చేయగలుగుతానని చెప్పేటాళ్లకు చేతిపాటి మల్లోపారి అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని అర్థమయ్యి మంత్రి జూపల్లి సారు ఇట్లా మాట్లాడిందని అనుకుంటా సోషల్ మీడియాలో ఈ వీడియోను మస్తు వైరల్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు సారు బోధ్ మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇంటిని, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల డార్మెటరీ బంగ్లాను షాల్ చేసిండు. అట్లనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేసిండు. ఇక ఆటంక పెట్టిన సభలో ఇట్లా మాట్లాడే వరకు అక్కడున్నోళ్ళంతా పరేషాన్ అయినరు. అదే సభలో బోధ్ రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇయ్యాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్న అడిగేటాలకు మంత్రి జూపల్లి సారు ఇట్లా మాట్లాడిండు. నేను ఇప్పటిదాకా 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, కానీ ఎన్నికల సభలల్లో మాత్రం ఎప్పుడు ఏ హామీ ఇయ్యలేదని చెప్పుకొచ్చిండు మంత్రి జూపల్లి సారు. మరిగా ఆయన ఏ ఉద్దేశంతోని అన్నాడో ఏందో తెలియదు గాని మల్లోపారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, మంత్రిగున్న నేనే మల్లోపారి ఎమ్మెల్యేగా కూడా గెలుస్తానో లేదో తెలియదని అన్నాడంటే ఇక మోక మీద పరిస్థితి ఎట్లున్నదో అర్థమయ్యింది. కాబట్టి మంత్రి అట్లా మాట్లాడిందని గట్టిగానే అరుచుకుంటాన్రు మంత్రి మాట్లాడిన మాటల మీద కారు పార్టీ లీడర్లు. ఊళ్ళల్లా అన్ని వర్గాల ప్రజలు ఈ సర్కారు చేస్తున్న పనుల మీద కోపంతోనే ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టకుండా తప్పించుకుంటున్నది ఈ సర్కారు అని గరానికి వస్తున్నారు. ఇక దీని మీద మాట్లాడిన జూపల్లి సారు, జూపల్లి గారు అస్త్రాలు వదిలేసిండ్రు, నైరాశ్యలు ఉన్నారు, నిరాశలు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీకి పార్టీకి తెలియదు కదా అంటే అసలు వాస్తవం నేను మాట్లాడింది. వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తుండేది నేను తప్పు మాట్లాడినా అబద్ధం మాట ఉన్నవాస్తవే మాట్లాడినా. అయినా కూడా హామీలు ఇవ్వకపోయినా అన్ని పనులు నెరవేర్చారు కాబట్టి మళ్ళీ నన్ను శాసనసభకు పంపించారు. ఇది వదిలేసి ఏదో నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, నైరాశ్యలో ఉన్నటువంటి మాట మరి వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ఏమంటుందని చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా కొన్ని అక్కడ కొన్ని ఛానల్స్ అంటే వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తున్నారు, లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నారు కూడా అంతగా అనిపిస్తుంది. నేను ఒకటి మాట్లాడితే ఇంకొకటి ప్రచారం చేస్తున్నారని గారానికి వచ్చింది. ఇట్లా ఆపరేషన్ చేసి కడుపుల కత్తెర్లు మర్చిపోయిన డాక్టర్లను చూసుంటారు. ఎడమ చేకి దెబ్బ తాకితే కుడి చేకి కట్టుకట్టే డాక్టర్ల ఇచ్చంత్రాలు కూడా ఉంటారు. సూదేశి జీవి తీసిన శంకర్దాద ఎంబీబీఎస్ డాక్టర్ల ముచ్చట్లు ఎప్పుడన్నోసారి పేపర్లో చదువుంటారు. ఇసొంటి ముచ్చట్లని మన జోర్దార్ వార్తల్లో కూడా ఇదివరకు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు ఇసొంటిదే మళ్ళొక ముచ్చట పట్టుకొచ్చినాం చూడండిగా. కొండనాల్కకు మందెత్తే ఉన్న నాలుగు ఉష్పీకిందట. అట్లనే ఉన్నదుల్లా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలున్న ఓ పండ్ల డాక్టర్లు చేసిన ఉద్దార్కం. దవడ పన్ను నొత్తాందని పోతే మత్తు ఇంజెక్షన్ చేసి పక్క దవడ పన్ను వీకిండట మహానుభావుడు. ఇగో గిడగానొచ్చటాయనే గా డాక్టరు. బాధితుడు పేరు రజాకాట. పాపం డాక్టర్ ఏ పన్ను వీకేది ఈ మూత వరకే మెరక మత్తు సూదేష్టాలకు నోరు తెరిచి కూసున్నాడు. గంతే పట్టుకారి పట్టుకొని అవతలి దవడల పుచ్చు పట్టిన పన్నును వీకాల్సిది పోయి యువతలి దవడల గట్టిగున్న పన్ను వీకి పాకం పెట్టిండట. తెలివి ఖర్చు సృష్టాలకేమున్నది, ఓ పన్నుకు బదులు ఇంకో పన్ను ఫసక్కయింది. దేవీసింగ్ అట సర్కారు దవాఖాన్లో పనిచేసే గా డాక్టర్ పేరు. కన్ను నజరయ్యలేదో మరి, కుడి ఎడమకు తేడా మర్చి పీకిండో ఎట్లనో గాని ఉన్న నొప్పి ఓగొడతాడంటే లేని నొప్పి తెచ్చిపెట్టిండు. ఇక గా డాక్టర్ ఏం చేసిండో కాక నోటిగుంట కూడా ఇనుండ్రో పారి. ఇట్లా మత్తు ఇంజక్షన్ ఇచ్చిండు,
ఇచ్చిన తర్వాత నాకు నొప్పి ఏమో తెలియదు. అది ఒక్కటి తీసేది ఒకటి తీసేసిండు. సాయంత్రం 5 గంటలకు నొప్పి ఇది అయితే దూది పెట్టేసిండు. తీసి చూసిందాక అంటే అది ఏది ఊపుకుందో అది తీయలేదు, వేరే తీసేసిండు. మేము గరీబోళం ఉండి ఇట్లా చేస్తే ఎట్లా చేయాలా, మా బతుకు ఇప్పుడు అన్నం తినని కూడా అలాగా తింది, అంత నొప్పి అవుతుంది. నాకు ఏం చేయాలి అసలు నాకు అర్థం కాక తింది. డాక్టర్లు ఇట్లా చేస్తే ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్కి పోమంటే పోలేక మేము గవర్నమెంట్కి వచ్చినాం. అసలు ఇట్లా చేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఏం చేసుకోవాలని. అగనట ప్రైవేటు దవాఖానకు పోలేక సర్కారు దవాఖానకు పోతే గింత కథ అయిందట. మత్తు సూది చెయ్యంగా ఏ దౌడ పన్ను వీకిన ముచ్చట కూడా తెలియలేదట తొలుత. మత్తు దిగినాక నొప్పి ఉట్టేటాలకు గప్పుడు సమజైందట. తికమక డాక్టర్ చేసిన మకతిక పని. అన్నం తినేతందుకు కూడా మస్తు తిప్పలైతాందట ఇప్పుడు పాపం. మరి కాదా, పుచ్చు పన్ను వీకెత్తేమో గాని గట్టి పన్ను వీక్తే నొప్పి చిన్న ఉండది మళ్ళా. మొత్తానికి ఏం డాక్టరో ఏమో పోన్రి. అసలుకే సర్కారు దవాఖానలంటేనే జనం బుగులు పడతాన్రంటే ఇక గిట్ల చేసినాక ఎట్లన్నట్టు ఏం కథ అన్నట్టు. ఇప్పటికైతే దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి మేడానికైతే ఫిర్యాదు అయిందట గాని మరి దవాఖాన పెద్దలు ఏం న్యాయం చేస్తారో చూడాలిగా. ప్రజలు ఆపదలున్నారంటే అధికారంలోన్న నాయకులైనా ప్రతిపక్షంలోన్న లీడర్లైనా ప్రజల దగ్గరకు పోయి ధైర్యం చెప్తారు. అప్పటికప్పుడు సాయం చేయకపోయినా అండగుంటామని భరోసా ఇచ్చినా జనాలు నిమ్మలమైతారని లీడర్లు అప్పుడప్పుడు సాహసాలు చేసి మరీ బాధితుల దగ్గరికి పోతుంటారు. గట్లనే ఇయ్యాల మాజీ ఎమ్మెల్యే వర్మ సారు ఉప్పాడ తీరానికి పోతే ఏమైందో చూడుండ్రి. వాయమ్మనే, ఒకటే పారి గుండెల బండర వేసినట్టయింది కదా. సూతనే మనకు గట్లనిపిస్తే అక్కడున్నోళ్లకు ఇంకెట్లా అనిపించుంటది చెప్పుండ్రి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలా రాకాశాలలు ఎగసి పడుతున్నాయి కదా. ఇక అలల దాటికి బీచ్ రోడ్ మొత్తం దెబ్బతిని అటికెంచి రాకపోకలు కూడా బంద్ అయినాయి. దీంతోని అసలుకు ఆడ పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకుందామని వర్మ సారు ఆడున్నలతోని కలిసి దెబ్బతిన్న రోడ్లు చూస్తుంటే ఒకటే పారి అలలు ఎగుసిపడేటాలకు పెద్ద పారేషాని కథ అయ్యింది. ఇంకా నయ్యం, ఎవ్వరికేం కాలేదు. ఇంకొంచెం భారీ అలలొత్తే మాత్రం పెద్ద తక్లీఫ్ అయ్యేది పోండ్రి. ఇగియాల పొద్దటిలా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సారు అన్ని శాఖల అధికారులను ఎంబడిపెట్టుకొచ్చి కోతకి గురైతున్న ఉప్పాడ సముద్ర తీరాన్ని చూసి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించిండు. అట్లనే సీఎం చంద్రబాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతోని తీర ప్రాంత రక్షణకు శాశ్వత పరిష్కారం చేసేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పిండు కలెక్టర్ సారు. ఇక ప్రజలెవలు అలల తాకిడికి బుగులు పడొద్దని భరోసా కూడా ఇచ్చిండు. కాని సముద్రం అల్లకల్లోలంగా మారి నీళ్లన్నీ దగ్గరి పట్లున్న ఊర్లలోకొచ్చి ముంచెత్తుతున్నాయి. మరిగా తీర ప్రాంతం కోతకి గురికాకుండా రక్షణ చర్యలను ఎప్పటివరకు తీసుకుంటారో తెలియదు గాని లీడర్లైనా అధికారులైనా ఇసొంటి కాడికి పోయినప్పుడు జర ఎన్కా ముందు చూసుకోండి. లేకుంటే బాధితులను పరామర్శించడానికి పోయి బాధితులైనరని చెప్పుకునే పరిస్థితి వస్తది. ఏమంటున్నాం, జర పాయలం మరి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు నోటీసులు ఇచ్చిన ముచ్చట ఇదివరకు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక నోటీసులకు వాళ్ళు సమాధానాలు కూడా ఇచ్చిండ్రు. ఇక దాని మీద మీ అభిప్రాయం చెప్పుండ్రని అసెంబ్లీ సెక్రటరీ కార్ పార్టీ ఎమ్మెల్యేలకు లెటర్లు కూడా పంపించిండు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ సార్ ఇచ్చిన నోటీసులకు సమాధానాలు చెప్పిన ఎమ్మెల్యేలు మేము కార్ పార్టీని విడిచిపెట్టలేదు, ఇప్పటికి సుతం ఇంకా ఆ పార్టీలనే ఉన్నాం, కేవలం మమ్మల్ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల గురించి మాట్లాడేతందుకే ముఖ్యమంత్రిని కలిసినాం. ఇక అయాల సీఎం సారు మా మెడలేసింది పార్టీ కండువా కాదు, జాతీయ జెండా కండువాలని స్పీకర్ సార్కు వివరించిండ్రు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. దీని మీద మీ అభిప్రాయం ఏందో 3 రోజులలోనే చెప్పాలని స్పీకర్ సార్ తరపున అసెంబ్లీ సెక్రటరీ కారు పార్టీ ఎమ్మెల్యేలకు లెటర్లు పంపించిండు. ఇక ఈ ముచ్చట్ల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు గిట్లా మాట్లాడకొచ్చిండు. కేటీఆర్ గారి దగ్గరికి రావాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా. సార్ మేమేం పార్టీలు మారలేదు, మేము నియోజకవర్గాల అభివృద్ధి కొరకే పోయినాం. మరి ఇట్లా నోటీసులు ఇచ్చిండు స్పీకర్ గారు, మీరు పిటిషన్లు ఇచ్చినారు మన ఎమ్మెల్యేలు మన జన సెక్రటరీలు, కాబట్టి మేము మీతోనే ఉంటాం కాబట్టి ఇక ఉపసంహరించుకోవడానికి కేసీఆర్ దగ్గర రావాలి కదా వాస్తవానికి. కానీ ఎక్కడ పోయినారు, రేవంత్ రెడ్డి దగ్గర పోయినారు. రేవంత్ దగ్గర పోయి కాపాడిన మహాప్రభు అని చెప్పి కాలపట్టుకొని ఏదో చేసి ఏదో తిప్పలు పడుతున్నారు. వీళ్ళు ఏం ప్రయత్నం చేసినా అది వరద కొట్టుకుపోయే గడ్డిపోసను పట్టుకునే ప్రయత్నం చేసినట్టుగానే ఉంది తప్ప దాంట్లో ఏమీ లేదు. బలహీనమైన వాదన ఉంది. ప్రజల్ని మోసం చేయొచ్చు, టెక్నికల్ గా మోసం చేయొచ్చు మేము కోట్లను అన్న ఒక భావన కనబడుతుంది. దొంగ నడిచిన పద్ధతులు కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు. తప్పకుండా స్పీకర్ గారు కూడా మాకు ఆ సమాచారం మాకు పంపించి వీళ్ళు ఇట్లా మీరు నాకు ఇచ్చిన పిటిషన్ పైన వీరు ఈ రకంగా స్పందించారు,
దీని మీద మీరు ఏదైనా ఆన్సర్ చెప్పేది ఉంటే, మీరు ఇంకేదైనా చెప్పేది తెలుసుకుంటే, రిజైండర్స్ ఇవ్వదలుచుకుంటే 3 రోజులలో ఇవ్వండి, మాకు సమయం లేదు అని ఇచ్చినారు. స్పీకర్ గారి ప్రవర్తన కూడా కనబడుతుంది ఏ రకంగా ఉందో. సరే, చట్ట ప్రకారం పని చేస్తే సరే, లేదంటే తప్పకుండా కోర్టు ద్వారానైనా వాళ్ళని డిస్క్వాలిఫై చేపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలలో ప్రజలు కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం చెప్తారు. వీళ్ళ రాజకీయ జీవితాలకు ఇదే చివరవుతుంది. ప్రజలు అసహించుకుంటారనే సోయి కూడా లేకుండా ఆ ఎమ్మెల్యేలు మేము ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నామని చెప్తున్నారని గరమైండు జగదీష్ రెడ్డి సారు. ఇంత బహిరంగంగా దొరికిపోయింది కాబట్టే రేవంత్ కాదు ఎవ్వరు కూడా వీళ్ళని కాపాడలేరు. ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది. అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి, ప్రజలు వీళ్లకు బుద్ధి చెప్తారని అన్నాడు. ఈ ముచ్చట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు సారు గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది, ఎల్లుడు కూలిపోతుంది అని మాట్లాడినారు. అంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడినారు అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా? మాట్లాడలేదు బీఆర్ఎస్లో మాట్లాడి బీజేపీలో మాట్లాడలేదు. అయినా కూడా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటాయి, చట్ట ప్రకారమే ఉంటాయి, న్యాయం ప్రకారం ఉంటాయి. కోర్టులు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయాలు ఉన్నాయి. మరి దీనికి ఏదో సిగ్గుందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 88 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసింది? మొత్తానికైతే మేము మా పార్టీలో ఎవ్వరిని చేర్చుకోలేదు. వాళ్ళ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను తీరవాలని ముఖ్యమంత్రిని కలిసిర్రు. దాంట్లో తప్పే ఉన్నది అన్నట్టుగానే మాట్లాడిండు. కారు పార్టీ లీడర్లేమో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని అంటుంటే, చేతి పార్టీ లీడర్లు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం ఎవ్వరు ఏ పార్టీ మారలేదని అంటున్నారు. మరిగా దీని మీద స్పీకర్ సారు ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏం కథనో చూడాలిగా. ఆన్లైన్ అంగట్ల ఫోన్లు ఆర్డర్ పెడితే సబ్బులు, ల్యాప్టాప్లు ఆర్డర్ పెడితే బండరాలు వచ్చిన వార్తలు ఇదివరకు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు గీడో కాడ సిగరెట్ ప్యాకెట్లు కొంటే ఏమొచ్చినాయో తెలిస్తే సిగరెట్లు తాగేటోళ్లే కాదు, దాన్ని చూసినోళ్ళు కూడా నోరెళ్ళ పెట్టుడు పక్క. కావాలంటే వార్త వస్తుంది, మీరే చూడుండ్రలా. చూసిండ్రా అనుల్లా, సిగరెట్ డబ్బా లోపట ఏమున్నదో? సిగరెట్ ప్యాకెట్ల సిగరెట్లకు బదులు అట్ట ముక్కలు దర్శనమిచ్చినాయి. అట్లని అదేదో ఆ షాపుల్లో వేసిండ్రు అనుకుంటే తాగి పారేసిన సిగరెట్ పీక మీద కాలేసినట్టే. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్న 20-30 దుకాన్లల్లా ఇట్లనే అట్ట ముక్కలు సిగరెట్ డబ్బాలనే వచ్చినాయట. దీంతోని అటు అమ్మేటోళ్ళు ఇటు కొనుక్కొని తాగేటోళ్ళు పర్షాన్ అయినరట. ఇక దుక్నపొల్లు పోయి ఆ సిగరెట్లు అమ్మిన ఏజెన్సీ వాళ్ళని అడిగితే అస్సలకే పట్టించుకుంటలేరట. నేను 20 సంవత్సరాల నుంచి నేను షాప్ నడిపిస్తున్నా. మా లోపల ఎప్పుడు గిట కల్తీ సిగరెట్లు అనేది రాలేకుండే. ఈ మధ్యలో మొన్న రీసెంట్ శనివారం రోజు మాకు ఈ విధంగా కల్తీ సిగరెట్లు రావడం జరిగింది. దీని లోపల అట్టముక్కలు వచ్చినాయి. మొత్తానికి అట్టముక్కలే. స్థానికంగా మేము కె రమేష్ కిరాణం దగ్గర తీసుకున్నాము. ఆయనకు నరేందర్ గౌడ్ అని చెప్పి ఐటీసీ కంపెనీ అయిన సేల్స్ మ్యాన్ సప్లై చేసిండు. శనివారం రోజు ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్తే సోమవారం రోజు పోయి ఐటీసీ సైడ్ దగ్గర మాట్లాడదామన్నారు. మాట్లాడినాం. పోయి ఆయన ఏమంటాడు అంటే మీరే చేంజ్ చేస్తారు, ఇది మా నుండి కాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. స్థానికంగా మేము నాతో పాటు ఇంకా బసవన్నకట్టకెళ్ళి ప్రకాష్, ఇంద్రానగర్కి వెళ్ళి ఇట్లా అందరూ వచ్చి అడిగిండ్రు. చెప్పినాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, పోలీసు వాళ్ళకి చెప్పుకోండి అన్నారు. చెప్పుకుంటే మన తాండూరు పోలీస్ స్టేషన్లో పోయి చెప్పడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు ఎత్తే వాళ్ళు గోదాంలకు పోయి దేవులాడదామంటే వారంటీ లేకుండా చెకింగ్ చేయనీయమని అంటున్నారట. మరి దీని వెనుక ఎవరున్నారో ఏందో తెలియదు గాని మాకు మాత్రం న్యాయం చేయాలని దుకాణాలు నడిపేటోళ్ళు అంటున్నారు. కానీ కల్తీ సిగరెట్ లో అగ్వధర కల్లా సిగరెట్ లో పెట్టి అమ్ముతున్నారంటే ఏందో అనుకోవచ్చు గాని నెరిగింత అధ్వానంగా సిగరెట్ ప్యాకెట్ల అట్టముక్కలు పెట్టి మందిని మోసం చేయాలని చూసినారంటే వాళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. మరిగా సర్కారు పెద్ద సాలరు, బయట ఏం జరుగుతున్నదో జర పట్టించుకోండ్రి. నెలనాడచ్చే జీతం తీసుకొని మీరు పట్టిలేనట్టు ఉంటున్నారు కాబట్టే మోసం చేయడానికి గదేది అనర్హం అన్నట్టే మోసం చేసేటోళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ఇసొంటి మోసగాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోండ్రి. లేకుంటే రేపట్ల ఇంకెన్ని మోసాలకు దిగబడతారో దిక్కుమాలినోళ్ళు. మరిగా పబ్లిక్ ఇయ్యాల రేపు బయట ఏది కొన్నా 1-2 మాటలు చూసుకోండ్రి. లేకుంటే అటెంక మీరే బాధపడే పరిస్థితి మోపైతది. మరి ఏమంటున్నాం? సిగరెట్ డబ్బాలల్లా అట్టముక్కలు పెట్టి మోసం చేస్తున్నారన్న వార్తను ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఇది కూడా గాసంటి మోసం వార్తనేనోలా. ఇసొంటి వార్తను మనం ఇదివరకు చాలా మాటలనే చెప్పుకున్నాం. అయినా కూడా ఇవాళ మళ్ళా జరిగింది కాబట్టి మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. చాలు ఆశం చేయకుండా చూడుండ్రిగా.
పెట్రోల్ ను బాటిలో కొట్టిస్తున్నది చూయిస్తున్నారంటే కొంతమందికి ముచ్చటేందో సమజయ్యే ఉంటది. ఆవు మీరనుకున్నది నిజమే. కల్తీ పెట్రోల్ ముచ్చటనే ఇది. కాకుంటే పెట్రోల్ కల్తీ జరిగింది మాత్రం ఏ గ్యాస్ నూనెతోనో లేకుంటే ఇంకో దాంతోనో కాదు, నీళ్లతోని. అవునోల్లా, మరి కావాలనే కల్తీ చేసిండ్రో లేకుంటే భారీ వర్షాలు జియంగా ఏదైనా ఇటమటమయ్యి కల్తీ అయిందో తెలియదు గాని మొత్తానికైతే నీళ్లు కలిసిన పెట్రోల్ జియంగా గీ అన్న మస్తు గోసపడ్డడట. అందుకే పెట్రోల్ ను బాటిల పోయించి మరీ గిట్లా చెకింగ్ చేసిందన్నట్టు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలున్న షేరిగూడలున్నది గీ పెట్రోల్ బంకు. నిన్న రాత్రి మహేష్ అనే ఈ అన్న కార్ల పెట్రోల్ పోయించుకున్నాడట. ఇగియాల కారు తీస్తే ఎంతకు షాల్గాలేదట. దీంతోని మెకానిక్ దగ్గరికి తీసుకుపోతే పెట్రోల్ ట్యాంకులకు నీళ్లు పోయి ఇంజన్ పాడైందని చెప్పినట. ఓష్ని అన్నాలం పాడుగాను, గిట్లెట్లా అయ్యనని మస్తు బాధపడ్డాడట. ఇగి మోసాన్ని అక్కడితోని ఇడిచిపెట్టొద్దని చెప్పి బంకు దగ్గరకొచ్చి బాటిల పెట్రోల్ పోయించి మరీ నీళ్ళెట్లా కలిసినాయి అనేది బయట పెట్టిండిట్లా. కానీ పెట్రోల్ బంకు సిబ్బంది మాత్రం దీంట్లో నీళ్లు కలవలేదు, ఈ పెట్రోల్ నాణ్యమైనదేనని బుకాయించబట్టిరు. తీసుకునే పైసలు తీసుకుంటేనే కొన్ని బంకులోళ్ళు బాలే మోసాలు చేస్తున్నారులా. ఓ దిక్కేమో కల్తీ చేసి అమ్ముతున్నారు, ఇంకో దిక్కేమో రీడింగ్ తక్కువ పెట్టి లీటర్ పెట్రోల్ పోసుకుంటే కొంచెం తక్కువే వచ్చేటట్టు చేసి వాహనదారుల జోబులకు చిల్లు పెడుతున్నారు. మరిగా తూనికలు కొల్లతల శాఖ అధికారులు ఏ గుడ్డి గురం పను దోముతున్నట్టో ఏం పాడో. ఇసొంటి కల్తీలు ఎన్ని జరిగినా పట్టించుకోకపోవట్లనే బంకులోళ్ళు మోసాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కాసులకు కక్కుర్తి పడితే మేం లక్షలకు లక్షలు పోసి కొన్న మా కార్లు బండ్లు పాడు కాబట్టేనని వాహనదారులు కోపానికొస్తున్నారు. చూడాలి మరి ఈ ముచ్చట్ల అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో. లవర్ ఉంటే జాలల్లా వెనక ముందు చూడరోలా ఈ కాలం యూత్ పొలగాన్లు. పసిఫిక్లో దూకేమన్నా దూకేస్తానే నీకోసం, ఎవరెస్టు ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం అని గాలెదేల్తారు, గాయగాయ పనులు ముంగటేసుకుంటారు. వాళ్ళ లోకం వాళ్ళదే, మన లోకంలా అస్సలుండరు. అసంటి ఓ ప్రియుడు తన ప్రియురాలుతోటి సవాల్ చేసి ఏం చేసిండో చూసి గట్టిగా అరుచుకొని వద్దాం పాండ్రి. ప్రేమికుల ముచ్చట అని చెప్పి బ్రహ్మాండంగా ఉన్న సముద్ర తీరాన్ని చూయిస్తున్నారు గాని ఇంతకు ఆ సవాల్ ముచ్చటేంది, వాళ్ళు ఎక్కడున్నారో చూయిస్తలేరని అనబోతున్నారా? జర్ర సైసుర్రి. ఇగో ఇడ గానొస్తున్న కారు అట్టిది కాదు, ఆ సవాల్ చేసుకున్నట్లనే నడి సంద్రంలోకి పోయింది. అసలు ముచ్చట ఏంటిదంటే తమిళనాడులో ఉన్న కడలూరు హార్బరు పరంగిపేట తీరం దగ్గర సముద్రంలోకి ఎవ్వరు కారు నడుపుతారని 5 పోరగాళ్ళు బెట్టింగ్ పెట్టుకున్నారట. అది కూడా ఫుల్ గా దాగినాక మందు మత్తుల్నే గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఓ పోరగాడు నేను సముద్రంలో పోయి చూపిస్తానని లవర్ తో సవాల్ చేసిండట. ఇక కడలూరు దగ్గరలో ఉన్న సోది కుప్పం కాడ కారులున్న 4 దించి అదే కారులున్న మ్యాప్ చూసుకుంటా సముద్రంలో పోయిండు. ఇంకేమున్నది, కొద్దిసేపటికి ఆ కారు సముద్రంలో తేలుకుంటా మత్స్యకారుల గానచ్చటాలకు పోలీసులకు మతరావు పంపించిర్రు. ఇక పోలీసులు వచ్చి ట్రాక్టర్ సాయంతో సముద్రంలో చిక్కుకున్న కారును ఒడ్డుకు తీసుకొచ్చిర్రు. ఇక ఆడ మద్యం మాత్రులున్న 3 పోరగాన్లు 2 ఆడవిళ్లను అదుపులోకి తీసుకుని విచారణ చేసిర్రు పోలీసులు. తాగినాక ఆముదాలు బుక్కినట్టు చేసిర్రు ఈ పోరగాళ్ళు పాడుగాను. ఇంకా నయ్యం జాలర్లు చూసుట్లా ఏం కాలేదు గాని లేకుంటే ఉత్తగా ఆగమయ్యే కథుండు. ఏమన్నా పందాలు పెట్టుకుంటే పానాలతో తక్లీఫ్ లేని పెట్టుకోవాలి గాని గిసొంటి పిచ్చి కథలు మాత్రం పడద్దు. మరిగా యూత్ పిల్లగాళ్లే కాదు, ఎవ్వలైనా నీళ్లతోని కరెంటుతోని అగ్గితోని పరస్కాలు చెయ్యొద్దు, లేని పరేషాల్లో పడద్దు. ఏమంటున్నావు, సరేనా? దొంగతనం ఒక ఆర్ట్, దొంగ అంటే ఒక ఆర్టిస్టు. ఆ కళ అందరికి అబ్బదు. అబ్బినోడు కళాఖండాలు గీస్తాడు, అబ్బనోడు కళ తప్పి జైలుకు పోతాడు. అసంటి ఓ దొంగతనం కళ అబ్బని కళాకారుని ముచ్చట పట్టుకొచ్చినాం. ఓ పారి చూడుండ్రి. ఇగో ఇదేనోలాగా బస్సు ముంగటున్న నల్లబట్టలోడే దొంగోడు. చెన్నై పట్నంలా కోయంబేడు బస్టాండ్లో నిల్పుండెనట తమిళనాడుకు చెందిన ఈ ప్రభుత్వ ప్రజారథం. మరి ఎవలెట్లా పట్టించుకోలేదో గాని ఆడ షాల్ చేసి స్టీరింగ్ తిప్పుకుంటా జిల్లాలు దాటుకొని రాష్ట్రాలు దాటుకొని ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా దాకా దోలుకొచ్చిందట. అక్కడితోనే ఊకుండేటోడేం కాదు, పోలీసులు పట్టుకోకపోతే ఆంధ్ర జిల్లాలు కూడా దాటుకొని ఒరిస్సాకు పోయి ఆడ బస్సును పాటులు చేసుకొని వారనకో షారనకో అమ్ముకునునో, లేకుంటే మారుమూల పల్లెల పోంటి బస్సు సర్వీసులు పెట్టి 4 రాళ్ళేసుకునునో. ఆయన ఒరిస్సాకెందుకు పోతాడు అనుకుంటున్నారులే. ఎందుకంటే బస్సు తమిళనాడుది గాని దొంగోంది ఒరిస్సానట.
అయితే అట్లా జరగలేదు సరికదా. తమిళనాడు ఆర్టీసీ అధికారులు పోలీసులకు దొరికిండు. మరి దొరకడా? బస్సుకు జీపీఆర్ఎస్ ఉన్నాక దొరకకుంటే ఏడిగిపోతాడు చెప్పుండ్రి. ఇట్లా బస్సు దొంగతనం చేసిన ముచ్చట అట్లా తెలవంగానే జీపీఆర్ఎస్ తోని ట్రాకింగ్ చేసిండ్రట తమిళనాడు ఆర్టీసీలో. బస్సు నెల్లూరు జిల్లా ఆత్మకూరు దిక్కు పోతుందని తెలుసుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు వెంటనే ఫోన్ కొడితే ఆత్మకూరు సీఐ గంగాధర్ సారు తోటి పోలీసులను ఎంబడేసుకొని పరుగున పోయి నెల్లూరు జిల్లా పాలెం కాడ పట్టుకున్నాడట బస్సు దొంగను. అటెంకా తమిళనాడు ఆర్టీసీ అధికారులు పోలీసులొచ్చి బస్సును కోయంబేడు ఆర్టీసీకి దొంగోని కారాగారంకి దొలకపోయినరు. అగో అట్లయిందొల్లా. ఇంతకీ దొంగోని పేరు చెప్పలేదు కదా, నిరంజన్ సాహు అట. ఆయన ఏం పనిరా వారి ఇది? ఎక్కడి ఒరిస్సా ఎక్కడి తమిళనాడు? దొంగతనానికి రాష్ట్రాలు దాటొచ్చుడేంద్రా బట్టెవాజుగా. కొంచెమన్న దిమాకున్నాదిరా? గీ తెలివేదో అంగవాడి కష్టం చేసుకున్నట్లా చూయించాలే. మంచిగా బతకబోదువా అని పొట్టు తిరుతాండ్రిప్పుడు ఈ ముచ్చట తెలిసిన ఒరిస్సా పబ్లిక్. ఏమైనా ఒల్లంగనోడే దొంగల గలుతాడని సామెత చెప్పినట్టు ఈ సొంటలకు ఇట్లనే కావాలి తీయండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.